హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కు సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దేనికి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తాడు? ఉపరాష్ట్రపతి దేనికి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తాడు? రాజ్యసభ. భారత ఉపరాష్ట్రపతిని ఏ దేశపు ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చు? భారత ఉపరాష్ట్రపతిని ఏ దేశపు ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చు? అమెరికా. కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్సభ. నెక్స్ట్, కేంద్ర మంత్రిమండలిలోని సభ్యులు. కేంద్ర మంత్రిమండలిలోని సభ్యులు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు కేంద్ర మంత్రిమండలిలోని సభ్యులు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు? ఆర్టికల్ 168. ఆర్టికల్ 168. కింద పేర్కొన్న ఏ రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల పరిపాలనపై విచక్షణాధికారాలు ఉంటాయి? కింద పేర్కొన్న ఏ రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల పరిపాలనపై విచక్షణాధికారాలు ఉన్నాయి? మిజోరాం. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ ఎవరు? ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ సుష్మా స్వరాజ్. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి అర్హతలకు సంబంధించి కింది అంశాలను చదవండి. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి అర్హతలకు సంబంధించి కింది అంశాలను చదవండి. ఏ, భారతీయ పౌరుడై ఉండాలి. ఆదాయాన్ని పొందే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. సో ఈ రెండు కరెక్ట్ అండి. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి అర్హతలు ఇవి. నెక్స్ట్, గవర్నర్ అనుమతితోనే బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టాలని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? గవర్నర్ అనుమతితోనే బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టాలని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆర్టికల్ 202. ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రం. ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచండి. ఫస్ట్, లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్. లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ గుజరాత్. ఏబి వాజ్పేయి. ఏబి వాజ్పేయి మధ్యప్రదేశ్. పివి నరసింహారావు. పివి నరసింహారావు తెలంగాణ. నెక్స్ట్, గవర్నర్ నియామకంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు? గవర్నర్ నియామకంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు? కెనడా. కెనడా. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.